హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ క్యాపిటల్ తెలుగు. ఈరోజు మనం మండే మార్కెట్ అవుట్లుక్ గురించి కంప్లీట్ అనాలిసిస్ చూడబోతున్నాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మార్కెట్ సెంటిమెంట్, కీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ పాసిబుల్ సినారియోస్ అన్ని సింపుల్గా డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో. నేను డైలీ ఇండియన్ మార్కెట్ మరియు క్రిప్టో మార్కెట్పై లైవ్ సెషన్స్ మరియు అనాలిసిస్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. డే సెషన్లో ఇండియన్ మార్కెట్, ఈవినింగ్ సెషన్లో క్రిప్టో మార్కెట్ కవర్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్ అప్డేట్ కోసం ఛానల్తో కనెక్టెడ్గా ఉండండి. నేను వాల్యుయబుల్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ముందుగా మనము నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అయింది అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందని అని చెప్పి మనము డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు, నేను ఇంతకు ముందు అయితే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఏంటంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో మార్కెట్లో ఎప్పుడైతే గ్యాప్స్ ఫామ్ అవుతాయో ఆ గ్యాప్ని మార్కెట్ ఫిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ గ్యాప్ అప్ అయిందని చెప్పేసి చాలా మంది ఓవర్ నైట్ పొజిషన్స్ హోల్డ్ చేశారు. ఓకే, పొజిషన్స్ హోల్డ్ చేశారు. బట్ ఏంటంటే 1 సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఇది నేను పెన్ టూల్ యాక్టివేట్ చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఓకే, గ్యాప్ అప్ ప్రీవియస్ డే వచ్చేసి ఏప్రిల్ 1 రోజు గ్యాప్ అప్ అయ్యింది. ఓకే, వెల్ అండ్ గుడ్, చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు, మార్కెట్ రికవర్ అయిపోయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని చెప్పి. బట్ నేను ఆల్రెడీ వీడియోలో ప్రీవియస్లో డిస్కషన్ చేశాను ఏంటంటే మనకి 23,000 ఏదైతే నిఫ్టీలో ఉంది, ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. అండ్ సెకండ్ వచ్చేసి 22,950 బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీవియస్ జోన్ వచ్చేసి టచ్ చేసింది మార్కెట్ కాబట్టి, సో అది కూడా ఒక రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేద్దాం. అండ్ సడన్ గ్యాప్ డౌన్ ఎందుకు వచ్చేసింది? ద మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈరోజు మార్నింగ్ 6 o'clock, అరౌండ్ 6 o'clock ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ యుద్ధం అయితే ఇంకా ఆగేలా లేదు, ఇది అయితే కంటిన్యూగా అయితే నడుస్తది అని చెప్పి. సో గ్యాప్ డౌన్‌కి మెయిన్ రీజన్ నేను అదే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటేందంటే ఇరాన్ మీద ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతుంది. అటాక్స్ కూడా స్టాప్ అయ్యే ఇమ్మీడియేట్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఓకే. ఆహ్, సో నెక్స్ట్ 2, 3 వీక్స్ చాలా టఫ్ యాక్షన్ ఉండొచ్చు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఈ వార్నింగ్ ఇవ్వడం వల్ల మార్కెట్‌లో నెగెటివ్‌గా వర్క్ అయింది. అండ్ ఇన్వెస్టర్స్ అందరూ పానిక్ అయిపోయారు. ఇన్ మార్కెట్‌లో ఎప్పుడైనా ఫియర్ అండ్ పానిక్‌నెస్ వచ్చేస్తే మార్కెట్ నెగెటివ్‌గా బిహేవ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇదేదైతే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిండో దాని గురించి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇది గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ చేశాను. మనము 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఎందుకంటే మనం దీంట్లో కీ పాయింట్స్ అయితే చూడం గదా! సో మనం జస్ట్ ఒక ఐడియా కోసం అయితే ఓపెన్ చేశాను నేను గిఫ్ట్ నిఫ్టీ. సో చూస్తున్నారు మీరు మార్నింగ్. సో 6:30కి మన మార్కెట్‌లో ఒక నెగెటివ్, అంటే గిఫ్ట్ నిఫ్టీలో ఒక నెగెటివ్ అయితే స్టార్ట్ అయింది. సో నెగెటివ్ అయినందుకు మార్కెట్ ఆల్మోస్ట్ 22,270 ఒక లో అయితే క్రియేట్ చేసింది మార్నింగ్. సో ఈ రీజన్ వల్ల మన మార్కెట్ నిఫ్టీ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. నేను నాట్ ఓన్లీ నిఫ్టీ, ఈవెన్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇదంతా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో బికాస్ ఆఫ్ ట్రంప్ స్టేట్మెంట్ మన మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గిఫ్ట్ నిఫ్టీలో ఒక క్రాష్ వచ్చింది. సో దాని రీజన్ వల్ల మన ఇండియన్ మార్కెట్‌లో ఒక గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అయింది? 22,200 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. సో ఆ! సో ఇక్కడ నుంచి 22,200 నుంచి ఆహ్, లేటర్ ఏం చేసింది మార్కెట్ రికవరీ చేసింది. సో రికవరీ చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే ఆర్‌బీఐ ఫోరెక్స్ మార్కెట్‌లో స్పెక్యులేషన్‌ని కంట్రోల్ చేసింది.
సో దాంతో రూపీ స్ట్రాంగ్ అయింది, సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది, మార్కెట్ ర్యాలీ ఇచ్చింది. రూపీని స్ట్రాంగ్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న డిసిజన్ ఇది. సో చూస్తున్నారు ఇక్కడ నేను యుఎస్డి ఐఎన్ఆర్ చార్ట్ అయితే ఓపెన్ చేశాను. సో యుఎస్డి ఐఎన్ఆర్ చార్ట్ మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? సో ఫ్రెండ్స్, ఇది మనము యుఎస్డి ఐఎన్ఆర్ చార్ట్ ఓపెన్ చేశాను. సో నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, సో ఎవ్రీథింగ్ మన మార్కెట్లో ప్రతి ఒక్కటి రీజన్ అయితే ఉంటది. సో ఇక్కడ రూపీ మనకేమైంది, రూపీ చార్ట్ చూస్తున్నారు, ఆల్మోస్ట్ హై వచ్చేసి 90 95 చేంజ్ అయితే వెళ్ళింది. సో మనకి ఆర్బీఐ వాళ్ళు ఒక యాక్షన్ తీసుకున్నారు. సో అదొక రీజన్ వల్ల రూపీ అయితే మళ్ళీ మనకి ఆ రూపీ ఎప్పుడైతే తగ్గుతుందో, సో డాలర్ అండ్ యుఎస్డి, ఇది యుఎస్డి సో యుఎస్డి ఐఎన్ఆర్ ఏదైతే ఇది ఇండెక్స్ ఉందో, ఇందులో మనకి రూపీ తగ్గాలి. సో రూపీ తగ్గడం వల్ల మన రూపీ స్ట్రాంగ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 92 ఉంది. సో ఆల్మోస్ట్ ఇది సేమ్ 1 or 2 days లోనే మనకి ఇంత పెద్ద రికవరీ అయితే వచ్చిందని చెప్పొచ్చు దీంట్లో. సో 92 ఉంది, మనకి అగైన్ 90 వచ్చింది అనుకోండి, 89 వచ్చింది అనుకోండి, సో మన రూపీ స్ట్రాంగ్ అయినట్టు. సో ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? రూపీ స్ట్రాంగ్ అయితే మార్కెట్లో వచ్చేసి పాజిటివ్ సెంటిమెంట్ వచ్చేసి ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. సో అర్థమైంది కదా మీకు? అండ్ ఇక్కడ మనం మార్కెట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మీకు సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అయింది అండ్ గ్యాప్ అప్, సారీ, రికవరీ ఎందుకు అయింది అని చెప్పి నేను సింపుల్ టర్మ్స్ లో చెప్పాను. వన్ ఈజ్ మన ట్రంప్ స్టేట్మెంట్ మార్నింగ్ ఇవ్వడం వల్ల మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. అండ్ సెకండ్ వచ్చేసి రికవరీ అయింది. రికవరీ అయిన మెయిన్ రీజన్ ఏంటంటే మన ఆర్బీఐ తీసుకున్న యాక్షన్ వల్ల మన మార్కెట్ రికవరీ అయింది. అండ్ సెకండ్ థింగ్, నేను నిన్న మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఆల్రెడీ డిస్కషన్ చేశాను మీకు. సో నేను చెప్పాను ఆల్రెడీ, ఫారిన్ ఇది వచ్చేసి ఈ చార్ట్ నేను ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. సో ఎఫ్ఐఐ వచ్చేసి ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారని చెప్పి, సో నిన్న కూడా వాళ్ళు స్ట్రాంగ్ బేరిష్ అయితే సేమ్ చూపించింది మార్కెట్. అంటే మనకి ఒక నిమిషం, ఇది ఫ్రెష్ డేటా ఉందో లేదో చూస్తున్నా, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మనము ఎఫ్ఐఐ డేటా అయితే చూస్తున్నాం. ఓకే, ఎఫ్ఐఐ, డిఐఐ అండ్ క్లయింట్. సో దీని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎందుకంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పేస్తాను. ఎఫ్ఐఐ వచ్చేసి స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. సో మార్కెట్ లో వాళ్ళు స్టిల్ నెగటివిటీ ఉందని చెప్పి వాళ్ళ సెంటిమెంట్ ఉంది, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్. ప్రో వచ్చేసి మన మైల్డ్ బులిష్ ఉన్నారు, అంటే నాట్ బులిష్, నాట్ బెరిష్, ఆల్మోస్ట్ న్యూట్రల్ లాగా. అండ్ క్లయింట్ అంటే మనము, సో రీటైలర్స్, మనం వచ్చేసి స్ట్రాంగ్ బులిష్ ఉన్నాం. సో డిఐఐ అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ లైక్ ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు మైల్డ్ బులిష్ ఉన్నారు. సో స్టిల్ మార్కెట్లో ఒక నెగిటివిటీ అయితే ఉంది. ఎప్పుడు దాకా మార్కెట్, ఎప్పటి వరకు ఈ 22,000 నేను ఏదైతే ఇక్కడ మార్క్ చేశానో 22,000, సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అయితే బిహేవ్ చేస్తుంది మార్కెట్లో. ఓకే, ఇది 22,000 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా మార్కెట్లో బిహేవ్ చేస్తుంది ఫర్ నిఫ్టీ. అండ్ 22,200 వచ్చేసి ఒక మైనర్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఈ రోజు మార్కెట్ టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ మీరు పైన చూస్తున్నారు, రెసిస్టెన్స్ అని మార్క్ చేశాను, 22,950 టు 23,000, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ మార్కెట్. ఇన్ కేస్ ఇప్పుడు ఇది ఏదైతే 23,000 ఉందో, 23,000 ఎప్పుడు దాకా అయితే మార్కెట్ బ్రేక్ చెయ్యదో అప్పటిదాకా మార్కెట్లో నెగటివ్ అయితే ఉంటుంది, నెగటివ్ సెంటిమెంట్. ఓకే, అండ్ మనము మన ట్రేడ్ ప్లాన్ ఎలాగ ఉండిపోతుంది మండే రోజు. అండ్ నేను నా రికమెండేషన్ ఏంటంటే, మీరు బ్లైండ్గా బీటీఎస్టీ పొజిషన్స్ అయితే ఎవరు తీసుకోవద్దు నన్ను అడిగితే. ఎందుకంటే మార్కెట్లో మనం ఏదో అనుకుంటాం, మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ పాస్ట్ కొన్ని రోజుల నుంచి మార్కెట్ హెవీ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ లోనే ఓపెన్ అవుతుంది మార్కెట్, నార్మల్ లేదు మార్కెట్.
సో మార్కెట్లో పానిక్నెస్ ఎక్కువ ఉంది. సో అలాగని పొజిషన్స్ హోల్డ్ చేయొద్దు. లిక్విడిటీ లైక్ క్యాపిటల్ వైపౌట్ చేయొద్దు. హార్డ్ అండ్ మనీ ఉంటది ప్రతి ఒక్కళ్ళది. సో ఇంపార్టెంట్ ఏందంటే మీరు పొజిషన్స్ ఓవర్ నైట్స్ హోల్డ్ చేయకుండా ఏ రోజైతే మార్కెట్‌లో మనకి సెంటిమెంట్ ఎలాగుంటదో దాన్ని బట్టి మనము ట్రేడ్ జేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్‌లీ ఇంట్రాడే ట్రేడింగ్ మనం చేస్తాం గాబట్టి, ఆ రోజులో మనకు ఏదైతే సెంటిమెంట్ ఎలాగుందో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ చేసుకోవాలి, ప్రాఫిట్ జేసుకోవాలి. ఆ రోజు మనం గ్రీన్ ఉండాలి అని చెప్పి ఒక గోల్ అయితే ఉండాలి. మనం బీటీఎస్‌టీ ఓవర్‌నైట్ పొజిషన్స్ హోల్డింగ్, హెవీ లాట్స్ హోల్డ్ చేయడం అదొక గ్యాంబ్లింగ్ సైకాలజీ అయిపోతది. ఆహ్, మా మాక్సిమం ట్రై చేయండి ఇట్లాంటి ఒక బిహేవియర్‌ని అవాయిడ్ చేయడానికి. ఓకేనా? అండ్ ఓకే. మండే గురించి అయితే మాట్లాడదాము. నా నా ప్లాన్ ఏందంటే మండే గురించి ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఎనీవేర్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏదైతే నేను మొన్న సో ఓకే. పాస్ట్ డిస్కషన్ వదిలేసండి. ఇప్పుడుదే మాట్లాడదాం. ఓకే. ఎక్కడైతే 23,950 సారీ 22,950 అండ్ 23,000 లెవెల్ అయితే ఉందో, ఇక్కడ ఇన్ కేస్ ఏమన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్ సస్టైన్ చేస్తే ఓకే. నేను డౌన్ సైడ్ సో, ఈ ప్లేస్‌లో అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ మార్కెట్ సస్టైన్ చేస్తే, డౌన్ సైడ్ ట్రేడ్ అయితే నేను ప్లాన్ చేశాను. పుట్ పొజిషన్స్ నేను ప్లాన్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ మేబీ 22,200 దగ్గర ఓపెన్ అయిందనుకోండి. మనము రివర్సల్ అంటే కాల్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ మార్కెట్ టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ 22,000 దగ్గర ఓపెన్ అయితే ఇన్ కేస్ లేదా 22,150 140 ఓపెన్ అయితే నేను ఇక్కడ ఈ ఏదైతే స్పేస్ ఉందో ఈ ప్లేస్‌లో నేను మార్కెట్‌ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ స్టిల్ ఈ ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 190 180 ఇక్కడ ఏమైనా ఓపెన్ అయితే డౌన్ సైడ్ 22,000 టార్గెట్ పెట్టుకొని ఒక చిన్న స్కాల్పింగ్స్ అట్లాంటిది చేసుకోవచ్చు ఈ పొజిషన్‌లో. ఇదొచ్చేసి నిఫ్టీ గురించి. అండ్ మనము బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ ఏంటి? బ్యాంక్ నిఫ్టీ మనం ఇన్ కేస్ బిగ్గర్ టైమ్ ఫ్రేమ్ నుంచి ఒకసారి చెక్ చేద్దాం. ఎలాగుందని చెప్పి. ఓకే. సో హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే సేమ్ ఆల్మోస్ట్ మన ఇండైసెస్ ఏదైతే ఉన్నాయో బిహేవియర్ సేమ్ ఉంటది మోస్ట్‌లీ. బట్ చార్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్. అంటే బిహేవియర్ ఇప్పుడు సపోజ్ గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అయితే గ్యాప్ అప్, రికవరీ అయితే రికవరీ. ఇక్కడ చూస్తున్నారు కదా రికవరీ అయిపోయింది ఇక్కడ. సో ఇంపార్టెంట్ ఓన్లీ దీంట్లో మనము ఇంపార్టెంట్ లెవెల్స్ డిస్కషన్ చేద్దాం. ఓకే. ఆహ్, బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? నేను అనాలిసిస్ చేసి మార్క్ చేసి పెట్టాను. జస్ట్ మీరు ఇంపార్టెంట్ లెవెల్స్ నోట్ చేసుకోండి. అండ్ మీరు డైలీ అనాలిసిస్ వీడియోస్ డైలీ చూడండి. మిస్ చేసుకోవద్దు. మీరు డైలీ చూస్తే నా అనాలిసిస్ ఒక అక్యురసీ మీకు అర్థమైతది. ఓకేనా? సో, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మైనర్ సపోర్ట్ వచ్చేసి 50,500 అయితే ఉంది. అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 50,000 మనకి మైనర్ సపోర్ట్ వచ్చేసి 50,500 అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 50,000. 50,000 మేజర్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ లెవెల్. ఎప్పుడైతే సైకలాజికల్ లెవెల్స్ మార్కెట్ రీచ్ అవుతదో ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ లెవెల్ ఇన్ ద సెన్స్ రౌండ్ ఫిగర్ నంబర్ చూస్తున్నారు. 53,000 ఉంది. 51,000 రౌండ్ ఫిగర్ నంబర్. 50,000 ఇంకా పెద్ద సైకాలజికల్ నంబర్. సో, ఎప్పుడైతే నంబర్స్ రౌండ్ ఫిగర్ ఎగ్జాక్ట్ ఉంటదో అక్కడ మార్కెట్ సూపర్ బిహేవ్ చేస్తది. మార్కెట్ అట్లాంటి ప్లేసెస్‌లో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. మన ట్రేడింగ్ ప్లాన్ ఏంటి మండే రోజు? గ్యాప్ అప్ అవుతుందా? గ్యాప్ డౌన్ అవుతుందా? అని చెప్పి మనము ఇప్పుడు చెప్పలేం సడెన్‌గా. ఎందుకంటే ఇట్స్ ఆల్ కంప్లీట్ డిపెండ్ ఆన్ ఆహ్, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ అండ్ న్యూస్. ప్రెజెంట్ నడుస్తున్న సినారియో. సో, అలాగని రికవరీ అయిందంటే 100% రికవరీ అయితే అవ్వలేదు మార్కెట్. స్టిల్ నెగెటివ్ అయితే ఉంది. సో, సమ్‌వేర్ ఇన్ బిట్వీన్ నేను ఏదైతే సపోర్ట్ లెవెల్స్ మార్క్ చేశానో, సపోజ్ మార్కెట్ ఇక్కడ దగ్గరలో ఓపెన్ అయితే 50,500
ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ట్రేడ్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ మేజర్ సపోర్ట్ 50,000. సో సపోజ్ ఇన్ సేమ్ ప్లాన్‌లో ఏది డిఫరెన్స్ ఉండదు. నిఫ్టీలో సేమ్ ప్లాన్, ఇట్లా బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ప్లాన్. బట్ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ట్రేడ్స్ అయితే చెయ్యను. నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను అండ్ సెన్సెక్స్‌లో చేస్తున్నాను. సో ఎప్పుడైతే లాట్ సైజెస్ అది కొంచెం డిఫర్ అయ్యాయి కదా! సో అప్పటి నుంచి వాల్యూమ్ తక్కువ ఉంది. సో ఇందులో అందుకని. అండ్ రెసిస్టెన్స్, ఇది మైనర్ రెసిస్టెన్స్. ఏది 51625 ఏదైతే ఉందో ఇదో మైనర్ రెసిస్టెన్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది? 52,200 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అండ్ 52,500. ఇన్ కేస్ 53,000 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మీకు మార్కెట్ ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్‌లో ఏమన్నా దొరికితే ఇంకా జాక్‌పాట్. ఇట్లాంటి ప్లేసెస్‌లో మీరు పుట్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూయస్‌లీ పైకైతే ఎళ్ళదు. స్టిల్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి రివర్స్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సెన్సెక్స్‌లో సేమ్ ప్లాన్. సెన్సెక్స్‌లో ఏముంది అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ ఏముంది? 71500 మీరు నోట్ చేసుకోండి. అండ్ మైనర్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇదొక జోన్ ఉంది. 72,500, 72,400 ఇన్ బిట్వీన్ ఇదొక సపోర్ట్ జోన్. రెసిస్టెన్స్ ఎక్కడుంది? 73,900 నుంచి 74,000 దాకా రెసిస్టెన్స్ ఉంది. సో, నేను మీకు మీరు నోట్ చేసుంటారు. నేను 3 ఆహ్, అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్‌లో నేను చెప్పేటప్పుడు నేను హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేస్తాను. కన్ఫర్మేషన్ తర్వాత ట్రేడ్ తీసుకుంటానని చెప్పాను. సో, ద రీజన్ బిహైండ్ ఏముంటదంటే, కన్ఫర్మేషన్ తర్వాత ట్రేడ్స్ ఎందుకు తీసుకోవాలి? రీజన్ ఏందంటే, నేను చూస్తున్నాను చాలా మంది యూట్యూబర్స్ స్టార్ట్ అవ్వంగానే మార్కెట్ ఆహ్, ఇంకా సెకండ్స్ ఇప్పుడు ఓపెన్ ఇంకా కన్ఫర్మ్ గూడా ఉండదు. ఫస్ట్ నార్మల్ ఎంత హ్మ్. ఏమంటారు? ఎంత బిగినర్ ట్రేడర్ అయినా అట్‌లీస్ట్ ఒక క్యాండిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దామని వెయిట్ జేస్తారు. నేను చెప్పను యూట్యూబర్స్ పేర్లంతా. సో, చూస్తున్నాను నేను చాలా వరకు. ఆహ్, ఎందుకంటే అది ట్రేడింగ్ స్టైలే కాదది యాక్చువల్ చెప్పాలంటే. మార్కెట్ స్టార్ట్ అవ్వంగానే ఓకే. స్టార్ట్ అవుతుంది. వితిన్ సెకండ్స్‌లో ఓకే. 30 సెకండ్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోండి. ఈ ప్రీమియం తీసేసుకోండి. ఎంటర్ చేసేయండి. అది గ్యాంబ్లింగ్ అయితదప్పుడు. ట్రేడింగ్ అనరది. సో, అట్లాంటివి అవాయిడ్ చేయండి. సో, మార్కెటు ఎప్పుడు మనం ఇంకా రిటైలర్ ట్రేడర్స్ కాబట్టి ఇమ్మీడియేట్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనం ట్రేడ్ చేస్తాం. ప్రొఫెషనల్ ట్రేడర్స్ 11:00 దాకా మార్కెట్‌ని చూడరసలు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 10:30-11:00 ఎప్పుడైతే ఏ జోన్‌లో ఉంటదో అది వచ్చేసి యాక్చువల్ ఒక డైరెక్షన్‌ని డిసైడ్ చేస్తది మార్కెట్‌లో. సో, ప్రొఫెషనల్ ట్రేడర్స్ అదే ఆ ప్రాసెస్ ఫాలో అవుతారు. సో, మనకంత పేషెన్స్ లేదు. నో ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ 15 మినిట్స్, 20 మినిట్స్ లేదా హాఫ్ ఎన్ అవర్ మార్కెట్ సెటిల్ అవ్వడానికి వెయిట్ చేయాలి. సడెన్ మార్కెట్‌లో జంప్ చేయడం అయితే ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. మోస్ట్‌లీ యూ విల్ ఎండ్ అప్ విత్ లాసెస్. చూసుకోండి. సో, నిఫ్టీ ఓపెన్ చేశాను నేను. ఓపెన్ ఇంట్రెస్ట్. నేను ఇందాక చెప్పినట్టు మేజర్ సపోర్ట్ నేనెందుకు అక్కడ మార్క్ చేశాను మేజర్ సపోర్ట్, మైనర్ సపోర్ట్ అని చెప్పి. చూస్తున్నారు మీరు. 23,000కి ఒక సైకాలజికల్ నంబర్ ఉంది. అండ్ హెవీ రెసిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ. సో, దీని మీద మార్కెట్ ఎళ్ళదు అని చెప్పి మనకి డేటా చెప్తుంది. సో, అండ్ పీసీఆర్ ఏం చెప్తుంది? పీసీఆర్ వచ్చేసి కొంచెం మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి చేంజ్ అయింది. అప్ సైడ్ మార్కెట్ ఉంది అని చెప్తుంది. సో, పీసీఆర్ చెప్పాను నేను నిన్న కూడా 1 అబోవ్ ఉంటే మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి బుల్లిష్ ఉంటది. 1 బిలో ఉంటే మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి బేరిష్ ఉంటది. సో, అది పీసీఆర్ చూసుకొని మనం తెలుసుకోవాల్సిన్ తెలుసుకోవాల్సిందే. లైక్ అర్థమైపోతది దానికి. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు. మేజర్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఎందుకు నేను అక్కడ మార్క్ చేశాను? చూస్తున్నారు మీరు. ఇక్కడ మనకి సపోర్ట్ వచ్చేసి 51,000కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ 52,000 వచ్చేసి ఒక రెసిస్టెన్స్ ఉంది. బట్ స్టిల్ రెసిస్టెన్స్ అంత స్ట్రాంగ్ లేదు. మా మేబీ మార్కెట్ బులిష్ అయితే ఇది ఈజీగా బ్రేక్ చేసేస్తది. అండ్ మీరు ఇది గోల్డ్ చార్ట్. గోల్డ్ ఎందుకు ఓపెన్ చేశానంటే, మనకి ఎప్పుడైతే స్టాక్స్ డైరెక్షన్ ఎప్పుడు అపోజిట్‌లో ట్రావెల్ చేస్తాయి. స్టాక్స్ వచ్చేసి పాజిటివ్‌లో ఉంటే, గోల్డ్ వచ్చేసి నెగెటివ్‌లో ఉంటది. గోల్డ్ పాజిటివ్‌లో ఉంటే, మనకి మార్కెట్స్ నెగెటివ్‌లో ఉంటది. ఎందుకంటే, ఒక హెడ్జింగ్ అనేది చేస్తారు ఇన్వెస్టర్స్. సో, అందు గురించి. బట్ రీసెంట్‌గా నేను అబ్జర్వ్ చేస్తుందేంటంటే,
స్టాక్స్ పడుతున్నాయి. మార్కెట్ అంటే మార్కెట్ పడుతుంది. ప్లస్ గోల్డ్ పడుతుంది. అది కొంచెం ఇలాంటి సిట్యుయేషన్‌లో చెప్పలేం. మార్కెట్ ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందని చెప్పి. అంటే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్‌కైతే చాలా ఒక ఫియర్ అయితే ఉంది మార్కెట్‌లో. హ్మ్. స్టిల్ నేను చెప్పేదేంటంటే కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేయండి. ఓకే. చూసుకోండి. ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. అండ్ మన టార్గెట్ రీచ్ అయితే క్లోజ్ చేసేయండి. మార్కెట్ ఎనకాల పడొద్దు. ఓవర్ ట్రేడింగ్ అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే సేమ్ మిస్టేక్స్ నేను పాస్ట్‌లో చేశాను. ఐ బర్న్ట్ మై హ్యాండ్స్. సో, అవన్నీ మీరు అవాయిడ్ చేసి అండ్ మీరు లైవ్ ట్రేడింగ్‌లో జాయిన్ అవ్వండి. నేను లైవ్ సెషన్స్‌లో ఉంటాను. లైవ్‌లోన మనం అక్యురేట్ లెవెల్స్ మార్క్ చేసేసి ట్రేడ్ చేద్దాం. 100% మనము ఒక పక్కా అనాలిసిస్ అయితే చేసేసి ట్రేడ్స్ తీసుకుందాం. మీరు ఒక 1 మంత్ నాతోని ట్రావెల్ అయితే మీకు ఒక ఐడియా వస్తది. అప్పుడు మీరు డెఫినిట్‌గా వేరోళ్ళకి మీ ఫ్రెండ్స్‌కి అందరికి రికమెండ్ చేస్తారు అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే. థాంక్ యూ ఆల్. నా అనాలిసిస్ ఎంత నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఉంటది. నేను ఇంకా నా స్పీకింగ్ స్కిల్స్ ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎందుకంటే డే బై డే నేను వీడియోస్ చేస్తే నాకు ఒక ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతది. స్టిల్ కొంచెం అక్కడక్కడ కొంచెం గ్యాప్ వస్తది. బట్ మీకు నంబర్స్ అండ్ అనాలిసిస్ అయితే నేను ప్రాపర్ ఇస్తాను. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్. గుడ్ నైట్. సీ యూ ఆన్ మండే. ఇన్ కేస్ మీరు క్రిప్టో లైవ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే రేపు నేను క్రిప్టో లైవ్‌లో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అందుకని చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడైతే ఇంకా ఎందుకంటే నాకు కొంచెం వర్క్స్ అవి ఇవి ఉంటాయి. సో, అందుకని ఒక ప్రాపర్ టైమింగ్ కొంచెం మెయింటైన్ అవుతలేదు. స్టిల్ నేను ఏదైనా లైవ్ స్టార్ట్ చేయంగానే మీరు జాయిన్ అవ్వచ్చు. బీటీసీ, గోల్డ్‌లో నేను ట్రేడ్ చేస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. జాయిన్ అవ్వండి. మంచిగా డిస్కషన్ చేద్దాము. మంచిగా డిస్కషన్ చేద్దాము. మీ మీ డౌట్స్ ఏమున్నా మీరు అడగొచ్చు నాతోని. నేను మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాను. మీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకునే ఛాన్స్ నాకు దొరుకుతది. అందుకని సో, ఒకరికొకరైతే సపోర్ట్ అయితే చేద్దాం. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తోని. లైవ్ జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఆల్. థాంక్ యూ. గుడ్ నైట్.